సాహితీ పెద్దలందరికీ నమస్కారం. పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్యంతో సాయంత్రం అనే కార్యక్రమం 3వ ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాహితీ పెద్దలందరూ నిర్ణయించి బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి అనేటువంటి పుస్తకం నుంచి సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు నా కవితా శీర్షిక వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎవరు మీరంతా, ఎందుకిలా వంగిన నడుంతో, కన్నీటితో, చెదిరిన జుట్టుతో, జారిన పైటలతో ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? తల్లులా, భార్యలా, అక్క చెల్లెండ్రా మీరు? ఏనాటి వారు, ఏ వీటి వారు మీరు? ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు? ఏ దళం, ఎన్నవ నెంబరు? కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణి అడుగు, పానిపట్టులైతే పీష్వాలను అడుగు, బొబ్బిలి అయితే బుస్సీని అడుగు, క్రిమియా యుద్ధం, కొరియా యుద్ధం, ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు, బిస్మార్క్ నడుగు, హిట్లర్ నడుగు, బ్రహ్మదేవుణ్ణి అడుగు. అయ్యయ్యో అలా చూడకండి, ఎండిన కళ్ళతో, బిగించిన పళ్ళతో, ఏడిపింగిపోయిన ఎడారి రొమ్ములను చూపించకండి. ఏం చెప్పను మీకు, ఎవరు జవాబుదారీ అని చెప్పను. చీకటి పడే వేళ, చిరుతపులులు పశువుల్ని నోట కరుచుకొని పోయే వేళ, పాడుబడిన బావిలోకి పడుచు విధవులు దూకే వేళ, చచ్చిన చరిత్ర భూమికల కోసం కుక్కలు కొట్లాడుకునే వేళ, దెయ్యపు మర్రిచెట్టు మీద దీనంగా అరుస్తూ పిట్టల కళ్ళు తేలేసే వేళ, ఏదో భయం, చుట్టూ నురగ విషం, ఉరగ విషం, మృషా విషం, బాధా విషం, దుఃఖ విషం పొర్లి పొర్లి పొంగి పొంగి వస్తున్నది. అమ్మా వెళ్ళకండమ్మా, ఎందుకిలా వంగి వంగి కుంగి కుంగి ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? శవాలు మాట్లాడవు, సమాధులు చూపించవు, మృత్తిక గుర్తించదు, మిత్తికి దయ ఉండదు. మీ రోదనలో మీరే అణుచుకొని, మీ కుళ్ళును మీరే పొడుచుకొని, ఇలాగా ఈ పాముల పుట్టలమ్మట, ఈ మొండి చెట్టులమ్మట, ఈ కూలిన గట్లమ్మట, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇది కవిత. ఇక్కడ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేటువంటి మనం ఈ మొదటి శీర్షిక చూసినప్పుడే మనకు అనిపిస్తుంది, అంటే ఒక వృధా ప్రయత్నం చేసేటువంటి, ఒక యుద్ధంలో చనిపోయినటువంటి వారి బంధువుల కోసం వెతుక్కుంటూ చేసేటువంటి ప్రయత్నం వృధాగా ఉంది అనే ప్రయత్నం చేసినట్టు మనకు ఒక సెన్స్లో అనిపిస్తుంది సార్ ఇది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకొక సెన్స్ కూడా ఉంది దీనికి. మొత్తం చదివి నాకు అనిపించింది. ఎవరు మీరంతా, ఎందుకిలా వంగిన నడుముతో, కన్నీటితో, చెదిరిన జుట్టుతో, జారిన పైటలతో సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతున్నారు? అంటే ఇక్కడ యుద్ధంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల కోసం ఎంత దీనావస్థలో, అంటే వారిని వారు మరిచిపోయి, అంటే శ్మశానానికి వెళ్ళినప్పుడు అందరు రెడీ అయ్యి వెళ్ళరు కదా, అంటే వాళ్ళు ఉన్న పళ్ళంగా వెళ్ళి ఒక వృధా ప్రయాస చేస్తున్నారేమో అనే ఉద్దేశంతో చెప్పినట్లు అనిపిస్తుంది. అందులో ఆ వెతుక్కునే వాళ్ళు ఎవరెవరు? ఆ చనిపోయినటువంటి సైనికుల యొక్క తల్లులైనా ఉండొచ్చు, భార్యలైనా ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళైనా ఉండవచ్చు. మీరు ఏనాటి వారు, ఏ వీటి వారు? మీరు ఏ తరం వాళ్ళైనా ఉండొచ్చు, లేదంటే ఏ వయసు వారైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏ యుద్ధంలో చనిపోయారు మీ వాళ్ళు? అంటే మీ వాళ్ళు ఏ యుద్ధంలో చనిపోయారు? అంటే చరిత్రలో లెక్కలేనన్ని యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధానికి సంబంధించిన యుద్ధంలో మీ యొక్క మనుషుల్ని మీరు కోల్పోయారు? అదే నీ కోల్పోయిన మనిషిని నువ్వు పసిగట్టాలంటే కురుక్షేత్ర యుద్ధం అయితే కృష్ణుడిని అడగండి, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు కురుక్షేత్ర యుద్ధానికి రథసారథని. పానిపట్టు యుద్ధం అయితే దానికి కాజు ఎవరు, పీష్వాలను అడగండి అని అడిగారు. బొబ్బిలి యుద్ధం అయితే బుస్సీలను అడుగు. క్రిమియా యుద్ధం అయితే కొరియా యుద్ధము, ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు, వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మన అందరికీ తెలుసు, హిట్లరు, బిస్మార్క్ వీళ్ళందరని. వీళ్ళని అడగమని చెప్పి బ్రహ్మదేవుడిని అడగండి, అంటే ప్రాణాలు తీసి ప్రాణము మన రాతని రాసేటువంటి అతన్ని అడగమండి అని చెప్పారు. ఇక్కడ అయ్యయ్యో అలా చూడకండి, ఎండిన కళ్ళతో, బిగించిన పళ్ళతో, ఏడిపింకిపోయిన ఎడారి రొమ్ములను చూపించకండి. ఏం చెప్పను మీకు, ఎవరు జవాబుదారీ అని చెప్పను. మీరు అలా చూడొద్దు, మీరు ఏడ్చి ఏడ్చి ఇంకిపోయారు
అంటే ఇక్కడ ఏడుపు మాత్రమే, ఏడుపు కారణం చేత, రోదన చేత వాళ్ళు మానసికంగా, శారీరకంగా వాళ్ళ శారీరక పరిస్థితి, ఎండిపోయిన డొక్కలు, తడారిపోయిన కళ్ళు, బిగించిన పళ్ళు అని, అంటే విపరీతమైనటువంటి ఒక దుఃఖ స్థితిలో మనిషి యొక్క పరిస్థితిని వర్ణించినట్టు ఇక్కడ అనుకుంటున్నాం సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. మళ్ళా చీకటి పడిన వేళ చిరుత పులులు పశువుల్ని నోట కరుచుకుని పోయే వేళ. ఇక్కడ మనకు ఈ సిమిలి ఏం చెప్తుందంటే ఒక అలంకారంగా ఉపయోగించారు. దీని వెనకాల నాకేం అర్థమైందంటే సార్, చిరుత పులులు పశువులను నోట కరుచుకునే పోయే వేళ అంటే మనం జనరల్గా ఏమనుకుంటాము, రాత్రి అవుతుంది, మన పశువులని కానీ మన జీవ ఈ మేకలు వాటన్నిటిని ఒక దుడ్లో వేస్తాము. ఆ టైంలో పులి కానీ, సింహాలు కానీ, నక్కలు కానీ వచ్చి తీసుకెళ్ళిపోతాయి. ఆ టైం గురించి చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు అనిపించింది, కవి యొక్క భావన నాకేమనిపించిందంటే, పెత్తందారులు అమాయకమైనటువంటి ప్రజలని దోచుకునేటువంటి ఆ పరిస్థితిని ఒక చీకటి కాలంగా కవి భావించి ఏమన్నా చిరుతపులి పశువుల్ని నోట ఖర్చుకుని పోయే వేళ ఆ సిచ్యువేషన్, దయనీయమైనటువంటి సిచ్యువేషన్ గురించి చరిత్రని ఇలా చెప్పాడేమో అనిపిస్తుంది. అంటే పెత్తందారుల వ్యవస్థ అమాయక ప్రజల్ని ఎలా అణగతొక్కుతుంది అనే సెన్స్లో ఈ లైన్ తీసుకున్నారనేమో అనిపిస్తుంది సార్. మరి అది లేదో మళ్ళీ మీరు సమీక్షలో చెప్పండి. పాడుబడిన బావిలోకి పడుచు విధవలు దూకిన వేళ. మనకు పల్లెటూళ్ళలో చెప్తూ ఉంటారు, పాడుబడిన బావిలో పడుచు విధవ దూకిందంటే బాధలు తట్టుకోలేక, అంటే ఈ యొక్క పెత్తందారులు, భూస్వాములు, రాజులు, నియంతల యొక్క బాధలు ఏమన్నా తట్టుకోలేక ప్రజలు తమల్ని తాము త్యజించేసుకుంటున్నారు. ఆ సెన్స్లో బావిలో దూకినట్టు, విధవ బావిలో దూకినట్టు అని చెప్పినట్టు అనుకుంటున్నా. ఇంకా ఒక డెప్త్ లైన్ ఉంది సార్ ఇక్కడ. చచ్చిన చరిత్ర భూమికల కోసం కుక్కలు కొట్లాడుకునే వేళ. ఇది కూడా మనకేమనిపిస్తుందంటే, ఆ టైము మనం ఏమనుకుంటాం, రాత్రులు నక్కలు ఊలలు ఊదుతాయి, ఇప్పుడు శ్మశానంలో ఏదైనా శవాలు, బాడీలు దొరుకుతాయి కదా అని మనం అనుకుంటాం. నాకేమనిపించిందంటే ఇక్కడ నేను త్రూ మై డిస్కషన్స్, చచ్చిన చరిత్ర భూమికల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగేటువంటి ప్రతి యుద్ధానికి ఇక్కడ చచ్చిన చరిత్ర భూమికల కోసం కుక్కలు కొట్టుకునే వేళ. భూమికల కోసం కుక్కలు చరిత్రని ఒక డెడ్ బాడీ కింద తీసుకున్నాడు సార్. చరిత్రని డెడ్ బాడీ కింద తీసుకొని ఆ చరిత్రని బేస్ చేసుకొని కుల, మత, సామాజిక వైషమ్యాలతో ప్రజలు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. అది ఆల్రెడీ చచ్చిపోయింది, అవి భూమికలుగా కూడా మారిపోయాయి. అలాంటి నిర్జీవమైనటువంటి ఎముకలుగా మారినటువంటి ఆ చరిత్రని బేస్ చేసుకొని ఇప్పుడు మీరెందుకురా యుద్ధాలు చేసుకుంటున్నారు, ఇది అంత మనం యాక్సెప్ట్ చేయాల్సింది కాదు అని తిలక్ గారు చెప్పారని నేను ఈ లైన్ని అలా తీసుకున్నాను సార్. వేళగా కాకుండా సిచ్యుయేషన్ పరంగా, అంటే చదువుతానే మనకు అది ఒక టైం అనిపిస్తుంది, కానీ దీని వెనక చరిత్రని ఒక శిథిలమైన చరిత్ర కోసం సజీవంగా ఉండే మనం ఎందుకు కొట్టుకోవాలి? ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని విషయాలు, మనం ఇవి బాబ్రీ మసీదు సంఘటనలు కానివ్వండి, మనకు సరిహద్దు దగ్గర జరిగేటివి కానివ్వండి, బేస్డ్ ఆన్ హిస్టరీని మనము దాన్ని తిరిగి మనకు గద్ద పొడిచినట్టు తిరిగి యుద్ధాలు జరిగేదానికి సెన్సిబుల్ మ్యాటర్స్. అలాంటి చచ్చిపోయిన ఎముకలు బొమ్మికలుగా మారిపోయినటువంటి ఆ చరిత్ర, శిథిలమైన చరిత్ర కోసం ఇప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలి? కవి ఆలోచన. ఈ లైన్ నాకు అలాగా అనిపించింది సార్. దెయ్యపు మర్రి చెట్టు మీద దీనంగా అరుస్తూ పిట్టల కళ్ళు తేలేసే వేళ. అంటే ఇది కూడా ఆ యొక్క మోనార్కిజం, నియంతల యొక్క పరిపాలనలో ఈ పిట్టలని, ప్రజలు సామాన్యమైనటువంటి పిట్టలని దాంతో పోల్చారని నేను ఇక్కడ, అంటే విలువెల్లాడిపోతాయి కదా పిట్టలు, వాటికి ఎవరు సపోర్ట్ ఉండదు, అంత బలహీనమైనటువంటివి. దెయ్యపు మర్రి చెట్టుని ఒక సామంతులు, అంటే వీళ్ళు మోనార్కులు, డిక్టేటర్స్ కింద చేస్తుంటారు. వాళ్ళు ఎవరైనా ఎండొచ్చు, నిరంకుశంగా పరిపాలించే వాళ్ళు అనే టోటల్ సెన్స్లో మనం తీసుకోవచ్చు. ఏదో భయం, చుట్టూ నురగ విషం అంటే నురగలాగే ఉంటుంది, దానికి ప్రత్యేకంగా విషయాలన్నీ నురగగానే ఉంటాయి. పర్టికులర్గా ఈ నురగ విషం అనేటువంటిది అంటే త్వరగా బాడీలో డైల్యూట్ అయ్యే విషం అన్నమాట. ఎదుటి మనిషిని చంపే విషయాన్ని ఇక్కడ నురగ విషం అన్నారు. మళ్ళా ఉరగ విషం,
ఉరగము అంటే రొమ్ముతో పాకులాడేటువంటి జంతువుని ఉరగము అంటారు. అంటే రొమ్ముతో మనకు సరీసృపాలు అంటారు కదా సార్, పాములు. అంటే ఐ థింక్ ఇక్కడ పాము విషం, అలాంటి విషయము. మృషా విషం, మృష అంటే అసత్యం కూడా విషంతోనే సమానము. బాధ విషం, బాధ వచ్చేటువంటి విషయము. నెక్స్ట్ దుఃఖం వచ్చేటువంటి విషయము. పొంగి వస్తున్నది అంటే ఇన్ని రకాలైనటువంటి వేదనలు, అంటే ప్రజల మీద ఆర్థికంగా, సామాజికంగా, భూముల పరంగా, కుల వ్యవస్థ పరంగా, పేదరిక పరంగా ఇన్ని రకాలైనటువంటి విషయాలు సాధారణమైన ప్రజలని ఒకేసారిగా చుట్టుముట్టున్నాయి అనే సెన్స్ అని నాకు అనిపించింది సార్ అది చెప్పింది. అమ్మా వెళ్ళకండమ్మా, ఎందుకలా వంగి కుంగి ఎందుకలా వంగి పోతావు అంటే, నువ్వు పోయిన దాని వల్ల ఇక్కడ ఏం చెప్పారు, సమాధులు చుట్టూ వెతుకుతుంటావు, శవాలు మాట్లాడవు, సమాధులు చూపించవు, మృతిక గుర్తించదు, మిత్తికి దయం ఉండదు. జనరల్గా అతను మనుషుల్ని శవాలతో కనుక జనరల్ సెన్స్లో ఏమనుకుంటే, శవం చచ్చిపోయింది, నిర్జీవం అయిపోయింది, సమాధులు నేను ఏడున్నానని మీ కొడుకు ఏడున్నాడో మీ బిడ్డేడు ఉన్నాడని చెప్పవు, ఆ మట్టిని తాకినప్పుడు ఈ మట్టిలో నేనున్నానని మట్టి వచ్చి చెప్పదు, మిత్తి చావుకి దయం ఉండదు. ఇది భౌతికమైనటువంటి విషయాలు అనుకుంటున్నాను సార్. కానీ ఇక్కడ ఈ సమాధులు, శవాలు, మృత్తిక, మిత్తి అనేటువంటివి మళ్ళా అణగదొక్కుతున్నటువంటి వ్యవస్థల గురించి మాట్లాడారేమో అని నాకు ఇక్కడ అనిపించింది సార్. అంటే ఆయన సైన్సే అది కాబట్టి మన వ్యవహారిక భాషల్ని దాంట్లోకి వేదనలోకి చొప్పించాడేమో అనిపించింది. నెక్స్ట్, మీ రోదన మీలోనే అణుచుకుని మీ కళ్ళని మీరే పొడుచుకుని ఇలాగా పాముల పుట్లమ్మట, ఈ మొండి చెట్లమ్మట, కూలిన గుట్లమ్మట వెళ్ళిపోండి. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. కూలినటువంటి పాములు పుట్లగా వ్యవస్థని పోల్చాడు, మొండి చెట్లుగా పోల్చాడు, కూలినటువంటి గుట్లుగా పోల్చాడు. అంటే ఈ వ్యవస్థ కుంగిపోయినటువంటి, నిరంకుశమైనటువంటి, ఈ నిర్దాక్షిణ్యంగా అతి సామాన్య మనిషికి అనుకూలత లేనటువంటి వ్యవస్థ ఏమో ఇది, ఎడ వద్దమ్మా మీరు వెళ్ళిపోండి అని ఒక రకమైనటువంటి కవి ఒక కాషన్ ఇస్తున్నాడేమో సార్, ఒక చేతన ఇస్తున్నాడు, తన ఆవేదనని వ్యక్తం చేశాడేమో అని నాకు దీంట్లో అనిపించింది సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన పెన్నా పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సాయంత్రం కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు చావులేని పాట అనేటువంటి ఒక శీర్షికతో ఉన్నటువంటి కవితను, బాలంగా రాసినటువంటి కవితను చదువుతున్నాను. చదివి దాని గురించి కొంత విశ్లేషణ చేస్తాను. అన్న, శతదా విభిన్నమైన ఈ గుండెలో సంగీతం ఇంకా వినబడుతుంది. చావులేని నమ్మకం కలిగింది. చావు లేదు, నాకని ఎలుగెత్తి చాటాలనిపించింది. అన్న, ఒక్క సమ్మెటి పూటకే ఉరలేని రక్తాన్ని తుడుచుకునే లోపలనే చక్కని సన్నజాజి పందిరి కింద సాప్నిక చొరవ దూటి నిలబడుతుంది, నవ్వుతూ పిలుస్తుంది. వదనాన జారే శ్వేతాంబుజ కణాన్ని వాలాహ చేలాంచలంతో తుడుస్తుంది. అన్న, నేను నిర్మించుకున్న ఆశా చంద్రశాలలో కాలం కరిగి వెన్నెలైంది. నా భావం వీణ విక్వాణమైంది. నా గీతం రటన్నటం మాప్ర నినాదమైంది. నేను యవనాన్ని, ఆనంద జీవన వనాన్ని ఒక నిశాంత నీహార కణం సోకిన, ఒక్క కౌముది శీతల కిరణ రేఖ జ్వాల్వారిన, ఒక దయామయ్య అడుగు సవ్వడి పలుకరించిన, కోటి పువ్వుల్ని పూస్తాను, కోటి నవ్వులు జల్లుతాను. అన్న, దూరతీరాన తెల్లని ఓడ తెరచాప కదిలినప్పుడు, భావహృదయాన విశ్వాసన నిలం వీచినప్పుడు, ఒక్క దళితుడు నవ్వినప్పుడు, ఒక్క పతితుడు కనివిప్పినప్పుడు, అక్కడ నా అడుగుజాడు గుర్తించగలవు. అక్కడ నా సందేశాన్ని, అసురు సంగీతాన్ని ఆహ్లాదించగలవు. అంటే కవిత్వం అంటే శాశ్వతమైంది, అశాశ్వతం నశ్వరమైంది, నశించిందనమాట. అదే ఇక్కడ నా పాటకు చావులేని పాట అంటే ఏంటి? పాటకు చావు లేదు అంటే అక్షరానికే లేనప్పుడు ఇంకా పాటకు ఎలా ఉంటుంది? ఆ పాట ఎటువంటి పాట అంటే మన కవిత్వము అంత విశ్వసనీయమైనమాట. అంతా కూడా ఈ కవిత్వం వల్ల ఒక్క మనిషి మాటలో మార్పు వచ్చినా,
మన సమాజంలో మార్పు వచ్చినా మన కవి చాలా విశిష్టమైనదిగా మనం భావించాలి. అలాగే ఇప్పుడు అతను కవితలు చెప్పాడు, నాకు ఇంకా ఈ కవిత మీద నేను చావను, కవిత ఎప్పుడు చనిపోదు, కవిత శాశ్వతమైంది అని చెప్తున్నాడు. నాకు ఇంకా వెలుగు చాటాలనుంది. ఒక్క సమ్మెటి పోటుతో దెబ్బలు తగిలితే అంటే ఎన్నో మనకు విమర్శలు వస్తాయి. ఆ దెబ్బలకి చూస్తే మళ్ళీ మనసులో ఉంటే కవిత్వం పొంగి ఒక దేవతా కన్యలాగా వచ్చి తన చేలాంచలంతో తన చీర కొంగుతో నన్ను తుడిచి నా మనసుని ఆహ్లాదపరుస్తుంది. అంత అంటే నా మనసు ఆ కవిత్వానికే ఉన్నటువంటి శక్తి అది. మనం ఎన్ని బాధలు పడినా ఎన్ని నిమిషాలు పడిన తరలా తిరిగి మళ్ళీ మనకి విశ్రాంతి మధురమైనటువంటి ఆహ్లాదం అన్నీ కూడా ఈ కవిత్వం వల్ల కలుగుతాయి. అయితే నేను నిర్మించుకున్నటువంటి ఆశా అనే చంద్రశాలలో నా భావం కరిగి వెన్నెలైపోయింది. అంటే నా కవిత్వం బాగా విశాలమై నన్ను ఆహ్లాదపరుస్తుంది. నా గీతం వీణ నా భావం వీణ విజ్ఞానమైంది. నా యవనాన్ని ఆనంద జీవన పవనాన్ని ఒక్క నిశాంత్ నీహార కణస్వాగ ఒక్క మంచు బిందువులాగా రాలినా కూడా అది తర్వాత కిరణ రేఖల జాలువర్ణ ఒక్క దయామయ్యి ఒక్క దయామయ్య అడుగు సబ్బడి వినిపించినాను. అంటే నా కవిత్వం విని ఒక్క దయామయ్య అడుగు ముందుకేసారంటే అది చాలు నాకు. అలాగే ఒక దుఃఖించేవాడు ఒక నవ్వినా చాలు సంతోషం నాకు. అలాగే ఒక పతితుడు పాడైపోయినటువంటి చుడిదారులు ఉన్నాడు, అతను కనువిప్పు కలిగి ముందడుగు వేసినా అది నాకు సంతోషం. ఆ విధంగా నాకు ఈ కవిత్వం వల్ల ఇటువంటి ప్రయోజనం జరుగుతుంటే నాకెంతో సంతోషం. నా అసుర సంగీతాన్ని నేను ఆస్వాదిస్తాను, నా అడుగుజాడను నువ్వు గుర్తించాలి, అప్పుడే నాకు సంతోషం అని తన కవిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి నా పాటకు చావు లేదని చెప్పి అతను ఎంతో చక్కగా తన కవిత్వం గురించి చెప్పుకున్నాడు. ధన్యవాదాలండి. రండి.